నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి కృష్ణా జిల్లా కైక్లూరు నియోజకవర్గం ఇవాళ అనేక సమస్యలకి, అనేక రకాల దాడులకి వేదికగా మారింది కైక్లూరు నియోజకవర్గం. కొల్లేరు గ్రామాల ప్రజలు, సామాన్యులు కొల్లేరు చెరువుల్ని నమ్ముకుని వ్యాపారం చేసుకుంటూ అన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. మరి కైక్లూరు నియోజకవర్గం నత్తగొల్లపాడు అనే గ్రామం, దాదాపుగా 2000 మంది జనాభా ఉన్న ఊరు, 600 కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ గ్రామంలో సాక్షాత్తు గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచి ముంగర రామకృష్ణరాజు గారు. మరి ఈయన గతంలో సర్పంచ్ అయ్యారు, ప్రస్తుతం సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఈ సర్పంచ్ పైన సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నత్తగొల్లపాడు గ్రామానికి చెందిన కొంతమంది దాడికి యత్నం చేశారు. త్రుటిలో తప్పించుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లేదంటే మరి ఆ దాడిలో ఇతని పరిస్థితి ఏమై ఉండేదో, మరి కుటుంబం అంతా కూడా అల్లాడిపోయే పరిస్థితి. ఒక సర్పంచ్కి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రక్షణ లేదంటే ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, సర్పంచ్ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్న సర్పంచుల పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం నత్తగొల్లపాడు సర్పంచ్ కుటుంబ భార్యాభర్తలు ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్వంతం అవుతున్నారు. మరి ఈ కుటుంబానికి రాత్రి జరిగిన గొడవ ఏంటి, అసలు నత్తగొల్లపాడులో ఏం జరిగింది, అక్కడ ఎవరు పెత్తనం కొనసాగిస్తున్నారు, చెరువులకు సంబంధించి కానీ, లేదంటే 42 మంది కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఆ మట్టిని పూడ్చే విషయంలో కానీ, చెరువును పూడ్చే విషయంలో కానీ ఏం జరిగింది, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎంటీవీ స్టూడియోలో నత్తగొల్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజు గారు, అతని సతీమణి నవ్య గారు, మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. రాత్రి ఏం జరిగింది, దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, వారిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణరాజు గారు బాగున్నారా? బాగున్నాను. ఏంటి మీ ఊర్లో గొడవ ఏంటి, అసలు ఎందుకు మీరు సర్పంచ్ అవడమే మీ ఊర్లో వచ్చిన సమస్య, లేకపోతే ఏంటి మీ గ్రామస్తులందరూ మిమ్మల్ని కావాలని చెప్పి టార్గెట్ చేశారు? మా ఊర్లో సమస్య ఏంటంటే అండి, కొంతమంది ఈ కూటమి నాయకులు గెలిచిన కాడి నుంచి నా మీద టార్గెట్ చేసి నన్ను సర్పంచ్ పదవి చేయనివ్వకోకుండా అడ్డుకోవాలని చెప్పి నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు, చెత్త షెడ్డు కట్టించాను, దాని మీద కేసేసారు, ఇళ్ల స్థలాలు పూడ్చాను, దాని మీద కేసేసారు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి నా మీద ఈ కృష్ణానందరావు అనే అతను, కొండలనే అతను, వీళ్ళిద్దరే. మీ ఊరేనా? వీళ్ళిద్దరిది మా ఊరేనండి. మీ మీదకి ఎందుకు వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు అంటే వీళ్ళు నెక్స్ట్ సర్పంచ్ కింద గెలిచే మార్గాలు కనపడట్లేదు, నన్ను తొక్కేస్తే ముందుకి నేను గెలవగలననే ఒక్క ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారండి. అంటే ఏంటి, రేపు భవిష్యత్తులో మళ్ళీ అతను సర్పంచ్ కావాలన్నా కృష్ణానందరావు కొండలు మిమ్మల్ని దించేసి ఏదో విధంగా అతను సర్పంచ్ అవ్వాలి? అవునండి, నన్ను బ్లేమ్ చేసి ఇది నా పరిపాలనలో ఏం అవ్వలేదు, ఏ కార్యక్రమాలు చేయలేదు, ఏవి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు అనని ఒక నిందేస్తున్నారు తప్ప, చెత్త షెడ్ కడితే దాని మీద కేసేపిచ్చేశారు, ఇళ్ల స్థలాలు వేస్తే హైకోర్టులో, ఇదిగోండి హైకోర్టులో కేసేపిచ్చేశారు నా మీద. ముంగర సన్యాసిరెడ్డి అనని చెప్పి అతని చేత పిటిషన్ నెంబర్ 16284 ఆఫ్ 2023లో నా మీద వీళ్ళిద్దరు చేరి ఇదిగోండి నా మీద హైకోర్టులో కేసు వేసారండి నా మీద. అప్పటి నుంచి వీళ్ళు నా మీద కక్ష కట్టి నా మీద గెలవలేక పగ తీర్చుకుందామని చూస్తున్నారండి అప్పటి నుంచి. సోమవారం రాత్రి మిమ్మల్ని ఎక్కడ దాడి చేయబోయారు, ఎవరెవరు వచ్చారు, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? నేను పిల్లలు తీసుకుని ప్రార్థనకని వెళ్ళి వస్తున్నానండి. వెళ్ళొచ్చే దారిలో వీళ్ళు రోడ్డు కాశారని నాకు తెలియదండి. ఇంతలోనే ఎక్కడ మీ ఊర్లోనే, మా ఊర్లోనే, మా గ్రామంలోనే, నత్తగొల్లపాడు గ్రామంలోనే వీళ్ళు కృష్ణానందరావు అనే అతను, కొండలనే అతను మీటింగ్ పెట్టించి మనుషులందరినీ రెచ్చగొట్టి ఈ కుర్రోళ్ళందరినీ తాగుపోపించి ఆడు దారిలో మయాన కాస్తాడు, వాడిని లాక్కొచ్చేయండి, అవసరమైతే వాడిని సంపుకుని తీసుకొచ్చేయండి అని చెప్పేసి ఆ కుర్రోళ్ళు కూడా చెప్పారంట. ముంగర నరేంద్ర తమాస్ కొడుకు, ముంగర పన్ని కృష్ణ కొడుకు, మోరు సంపత్తు గోపాలకృష్ణ కొడుకు, సైదు నరసింహ,
వెంకయ్య కొడుకు వీళ్ళు నలుగురు నన్ను చంపుకుని గుడిగడికి తీసుకెళ్ళిపోతాం నువ్వు రాకపోతే అని చెప్పి చిందరబందర చేసేసారండి. రాత్రి మీ మీదకి వచ్చారా వాళ్ళు? దగ్గరకు వచ్చి మేము లాక్కెళ్ళే ప్రయత్నం చేశారా? లాక్కెళ్ళి ప్రయత్నం చేసి దగ్గరకు వచ్చేసేటప్పటికి తలుపులు కూడా తన్నేసేటప్పటికి ఈ ఆడపిల్లలు కంగారు పడిపోయి ఏడుస్తానని ఇక లాక్కుని లోనకి తీసుకుపోయారండి. లేకపోతే కనుక వీళ్ళ చేతిలో నేను బలైపోతానండి. ఆ టైంలో మీరున్నారమ్మా నవ్య గారు? ఏం జరిగింది చెప్పండి. నా భర్త దగ్గరికి వచ్చి 50 మంది 100 మంది దాకా వచ్చారండి. వచ్చి నువ్వు వస్తావా రావా, ఏంటి నువ్వు మాకేంటి సమాధానం చెప్పు, అది ఇదని ఆ కృష్ణానందరావు అతను కొండలని అతను ఒక 100 మందిని కుర్రోళ్ళని పంపించి బయట మేము వస్తామంటే మమ్మల్ని భయపెట్టించారండి. అన్నీ నా పిల్లల్ని నా భర్తను భయపెట్టించి నువ్వు రాకపోతే మేము చంపేస్తాం అది ఇది అని చెప్పి నన్ను నా భర్తను నా పిల్లల్ని తడిపించడం జరిగిందండి. మీరు కానీ ఈ ఊర్లో ఉండనివ్వు, అలాగా ఇలాగా వాళ్ళని ఏదోటి చేసేద్దామని కృష్ణానందరావు అన్న అతను కొండలని అతను మమ్మల్ని ఊర్లో కూడా బతకనివ్వట్లేదండి. ఇలాగ చేస్తున్నారు మమ్మల్ని, మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా దాడి చేశారా మీ మీద? ఇప్పుడు ఎవరెవరు చేశారు? వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఈ పెద్దలేనండి, వీళ్ళేనండి. ఎందుకు పదే పదే మీ మీదకి రావడానికి కారణం ఏమిటదమ్మా? అంటే ఈ ఇళ్ల స్థలాల గొడవలు, ఈ కాటూరు చెరువు గొడవలు వల్ల ఇంటి స్థలాల గురించి మేము పోరాడుతున్నామండి. పేదలకు ఇంటి స్థలాలు ఇద్దామని 42 మందికి మేము ఆ స్థలం పోవడం జరిగిందండి. ఆ ఇంటి స్థలాలు వస్తే సర్పంచ్ పేరు వస్తుంది, మళ్ళీ వచ్చే టయానికి మళ్ళీ ఎలక్షన్ టయానికి సర్పంచ్ గెలిపిస్తారు. ఈయన పరిపాలనలో ఏది అవ్వకూడదు, ఈయన తొక్కిపెట్టేయాలని ఈ సర్పంచ్ వైసీపీ సర్పంచ్ అని అనేక దుష్పాలోచన చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మీ ప్రత్యర్థులు కృష్ణానందరావు కొండ వీళ్ళు మీ ప్రత్యర్థిగా ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలి, సర్పంచ్ అవ్వాలి, మళ్ళీ మీరు సర్పంచ్ అయితే మీరు మంచి పేరు వస్తే మీకు మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తున్న భయం ఉంది. సరే, ఇప్పుడు మీరు దాడి చేసే ప్రయత్నం చేశారు, మరి మీరు పోలీసులు అప్రోచ్ అయ్యారా? మీ కైకలూరులో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేశారా? పొద్దున్న ఉదయం నేను 8:30 కల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి మధ్యాహ్నం 1:30 దాకా వస్తారని వెయిట్ చేశాను. ఈ రోజు అయితే సిఐ రవికుమార్ గారు మా భార్యాభర్తలను ఇద్దరిని లోన కేకేసి ఆయన విచక్షణ రహితంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడండి. మీరు ఇళ్ల స్థలాలు ఎందుకు పుడిచారు, ఎవడు పోవడమన్నారు, ఏ అధికారం ఉందని మాట్లాడుతున్నాడండి. మేము ఆయనతో అన్నాము, ఏమండి అవి పేద ప్రజలకి సర్పంచ్ అని తెలుసా సిఐ గారికి? తెలుసండి. సంక్షేమ పథకాలు అది గవర్నమెంట్ ఇస్తుంది, ఎమ్మెల్యే చూసుకుంటాడు, అవి మా చేతల్లో లేవు కదండి, కాంట్రాక్టర్ పూడ్చుకుంటాడని మేము చెప్పామండి. ఇంకో మాట కూడా అన్నామండి, ఏమండి అవన్నీ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు, మీరు మాకు రక్షణ కల్పించండి, నిన్నైతే చంపేయటానికి కుర్రోళ్ళు వచ్చేసారు అని అంటే మీకేమన్నా కాపలా ఖాతాకు ఉన్నామా, మేము మీకేమన్నా న్యాయం చేర్చడానికి ఉన్నామా, లేకపోతే చంపితే సావు వెళ్ళి మీ ఊరు గొడవలు మాకు అవసరమా మాకు అని చెప్పేసి ఫైర్ అయిపోతున్నాడండి మా మీద. అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే అలా మాట్లాడుతున్నాడు. రక్షణ కల్పించండి అయ్యా అని పోలీసుల్ని మేము వేడుకుంటామంటే రక్షణ కల్పించవలసిన పోలీసులే మా ఆర్జీకి దిక్కు లేదనుకుంటే నా ఆర్జీ నేను ఇస్తామంటే నాకు తీసుకోలేదండి. అసలు కంప్లైంట్ నేను ఇస్తామంటే పోలీస్ స్టేషన్లో రవి గారు అసలు తీసుకోకుండా అసలు ఎలాగంటే పసుపు సొక్క వేసుకున్న వారిలాగా ఒక ఇది రాజకీయ నాయకులు మాట్లాడినట్టే ఉందండి. ఆయన పోలీసు లాగా మాట్లాడలేదండి, రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు నా మీద ఫైర్ అయిపోతున్నాడండి. రక్షణ కల్పించండి అయ్యా అని వేడుకుంటామంటే నువ్వు వెళ్ళి సావు అని అన్నాడండి. నువ్వు వెళ్ళి సావు, మీకు రక్షణ కల్పించాలా, మేము మీ ఊరిని కాపలా కాయలేకపోతున్నాం అని అంటున్నాడండి. ఈ విషయంలో రవికుమార్ గారి విషయంలో ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పై లెవెల్లో అందరూ కూడా ఆయన మీద మీరు తగిన చర్య తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. మీరు సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? మీరు అడిగితే మీ కంప్లైంట్ ఎందుకు తీసుకోవాలి, మిమ్మల్ని చచ్చిపోండి అని చెప్పి అన్నారు అంటున్నారు కదా, మీరు ఉన్నారు అప్పుడు? పొద్దున్నే మా పిల్లలు మేము నా భర్త సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. అసలు ఏం జరిగింది ఏంటని కూడా మాకు అడగకోకుండా ఆయన ఫైర్ అయిపోయి ఏంటి నువ్వేంటి ఇలా చేస్తున్నావేంటి అలా చేస్తున్నావేంటి అది ఇదని మా కంప్లైంట్ ఇవ్వలేదండి. మీకు మేము రక్షణ ఇవ్వము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ఏమి రక్షణ ఇవ్వము, మేము పోలీసులు కూడా మేము పంపించము, అసలు నువ్వు ఎందుకు పోవాలి దేనికి పోవాలని నా మీద నా భర్త మీద సీరియస్ అయ్యారండి. ఒక రక్షణ ఇచ్చే పోలీసులు అలా మాట్లాడితే మేము ఏమైపోవాలో చెప్పండి. మరి చచ్చిపోమని చెప్పి నేను మీ ఊరికి న్యాయం చేయలేము, మీ కంప్లైంట్ తీసుకోని చెప్పి అన్నారు అంటే మిమ్మల్ని చచ్చిపోమని చెప్పి సిఐ గారు అన్నారమ్మా? అన్నారండి.
ఏమంటే ఆయన ఆ పదం ఆడారు. వాళ్ళు కొడితే కొట్టించుకో, వాళ్ళు కొడితే కొట్టించుకో, లేకపోతే చచ్చిపోండి అని అంతే. అన్నారండి. మీ ఊరు గొడవలు మేము తలదరచలేకపోతున్నాం, అసలు కాపలోకి వెళ్ళిపోతున్నాం అంటున్నాడండి సిఐ రవికుమార్ గారు. ఈ కృష్ణానందరావు కొండ వెనక ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా, రాజకీయ పెద్దలు ఉన్నారా, లేకపోతే మీ వడ్డీ సంఘాన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రెసిడెంట్ సమ్ కన్వీనర్ ఎవరో యేసురాజు గారు మీ కైకలూరు నియోజకవర్గంలో ఉన్నారు, ఆయన పాత్ర ఏంటి? మీరు ఎప్పుడన్నా ఆయన కలిశారా? ఆయన ఎప్పుడన్నా ఇదిగో ఇలా అన్యాయం జరుగుతుంది, లేదా వడ్డీ సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని నాకు ఇబ్బంది జరుగుతుంది, నువ్వు నాయకుడిగా ఉన్నావు కదా హెల్ప్ చేయమని ఎప్పుడన్నా అడిగారా? భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆయన అడిగామండి. ఎప్పుడు వెళ్ళారు? ఒక 4-5 నెలల క్రితమే మా భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళి యేసురాజు గారిని వేడుకున్నామండి. ఆయన నేను తగు న్యాయం చేస్తాను, మీకు చేస్తాను, మీకు ఇళ్ల స్థలాలు వచ్చేటట్టు చేస్తాను, ఈ గొడవలు లేకుండా చేస్తాను, అంత సక్కదిద్దుతాను అని అన్నాడండి. కొన్ని రాజకీయాల వల్ల ఆయన్ని నేను ఎదుర్కోవడం జరిగిందండి. ఆయన్ని ఎందుకు ఎదుర్కొన్నానంటే మా గ్రామంలో యేసు మాట చెప్పుకుని ఏసే నడిపిస్తున్నాడని ఈ కృష్ణానందరావు ఈ కొండలో వీళ్ళిద్దరూ యేసు గారు కొట్టాడు, యేసు గారు మమ్మల్ని ఏమైనా చేయమన్నాడు, ఏదైనా చేయండి నేను చూసుకుంటాను, ఏదైనా మీరు నడిపించండి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, కూటమి వాళ్ళే పాలన చేయాలి అని చెప్పేసి యేసు గారు మాట వీళ్ళు చెబుతున్నారండి. యేసు గారు వీళ్ళకి చెప్పడం కాదు, వీళ్ళే యేసు గారు చెప్పాడు ఆయన చేయమంటే మీరు చేస్తానని చెప్పి వీళ్ళు యేసు గారి పేరు వాడుకుంటున్నారండి. అలా వాడుకుంటున్నారని నేను యేసు గారిని టార్గెట్ చేసి కొన్ని వీడియోల్లో కొద్దిగా ఆయన తగ్గుతాడని చెప్పేసి వీళ్ళని దూరం పెడతాడని చెప్పేసి వీళ్ళు రాజకీయ కోవర్ట్లు, వీళ్ళు ఎదవలు, వీళ్ళని పక్కన పెడతాడని చెప్పేసి అవి నేను యేసు గారిని టార్గెట్ చేసి కొన్ని వీడియోలు పెట్టడం జరిగిందండి. తీరా నాకు చూస్తే వీళ్ళే యేసు గారిని వాడుకుని యేసు గారు పేరుకి చెడ్డ పేరు రప్పించేది ఈ కృష్ణానందరావు ఈ కొండలండి. అంటే దీంట్లో యేసురాజు గారి పాత్ర లేదు మీ విషయంలో, లేదా ఉందా? అవునండి, ఆయన మంచి చేయడానికి చూస్తున్నాడండి, మంచిగా వీళ్ళు మంచి చేయనిత్తలేదండి. ఆ యేసు గారిని వచ్చి తీర్పు చెప్పనివ్వతల మా ఊరు వచ్చి, లేకపోతే యేసు గారు వచ్చి తీర్పు చేపిస్తే ఎమ్మటే అయిపోద్దండి ఇది. ఇప్పుడు ఒక సర్పంచ్గా మీ ఊరు మీరు వెళ్ళే అవకాశం ఉందా? పోలీసు రక్షణ ఉంటేనే మీ ఊరు వెళ్ళగలరా ఇప్పుడు ప్రస్తుతం? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అల్లకొల్లోలంగా ఉందండి. మాకు రక్షణ కల్పించండి అయ్యా అని సిఐ గారు రవికుమార్ గారి దగ్గరికి వెళ్తేనే మేము రక్షణ కల్పించలేం, వీళ్ళు కొడితే కొట్టించుకుంటున్నాడండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వెళ్తే అసలు పోలీసులు కూడా మాకు రక్షణ ఇవ్వలేరేమో అనిపిస్తుందండి. అలా ఉందండి ఇప్పుడున్న పరిస్థితి. పోలీసు వ్యవస్థ కూడా కూటమి కోవర్ట్లాగా పనిచేస్తున్నారా అనిపించేస్తుందండి మాకు. మరి మీ పరిస్థితి ఇప్పుడు మీ ఊరు వెళ్ళలేరు, మీ పరిస్థితి వల్ల మీ కుటుంబం 2 పిల్లలు తీసుకుని వచ్చారు, ప్రథమ పౌరుడు సర్పంచ్ అంటే గ్రామానికి, మరి మీ సర్పంచ్కే ఇవాళ పరిస్థితి రక్షణ లేకపోతే ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అసలు ఇప్పుడే అగమ్య గోచరంలో ఉందండి. ఇప్పుడు అసలు పరిస్థితి చూస్తామంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నేను ఒక సర్పంచ్నే కాదండి, అందరు సర్పంచులకి కలుగుతున్న వ్యధేనండి ఇది. ప్రతి ఊర్లో కూడా వైసీపీ సర్పంచ్ ఉన్నాడంటే ఆడిని ఏదో కేసుల్లో ఇరికిచ్చేయటం, ఏదో రకంగా కొట్టించేయటం, ఆడవాళ్ళ చేత మగవాళ్ళ చేత తాగిచ్చేసి ఏదో ఒకటి దండిచ్చేయటం, ఆడిని ఊళ్ళో అసలు పదవులో లేకుండా చేసేయటం అలా జరుగుతుందండి ఊళ్ళో. మరి మీ కైకలూరు ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గమే కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పామండి. ఎప్పుడు చెప్పాము? ఆయన మన ప్రభుత్వం రాని మన ప్రభుత్వంలో అయ్యంలో చూసుకుందాము అని ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎవరు? ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారండి, అప్పుడు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. అవునండి. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సరే పార్టీ ఏదైనా మీరు ఒక సర్పంచ్ కదా, సర్పంచ్ అయినప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నారు కదా పెద్ద ఆయన, మరి కామినేని గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందంటే ఒక సర్పంచ్గా నాకు ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారికి చెప్పారా చెప్పలేదా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదండి. ఇంకా మా కొల్లేరు లంకల్లో ఏది వచ్చినా సరే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా యేసు గారికి చెప్పుకుంటామండి. ఆ సమస్యని యేసు గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. ఆయన మరి నేను వైసీపీ సర్పంచ్ అనుకున్నాడో ఏమోనండి, కొద్దిగా నన్ను దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడైనా యేసు గారు కనికరించి మా సమస్యను ఆయన చేతిలో తీసుకుంటే ఊరికనే సాల్వ్ అయిపోద్దండి. ఆయనకి చాలా సార్లు చెప్పానండి. ఓకే, ఎమ్మెల్యే మీరు కలవలేదంటే మీ సామాజిక వర్గం సంబంధించిన పెద్ద ఆయన ఉన్నారు ఎవరు, యేసురాజు గారు పెద్ద దిక్కుగా వడ్డీ సామాజిక వర్గానికి ఉన్నారు కాబట్టి ఆయన న్యాయం చేస్తున్న ఒక నమ్మకంతో మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు మరి యేసురాజు గారికి ఈ రోజు జరిగిన తీరు, రాత్రి జరిగింది, ఈవేళ రూరల్ సీఏ రవికుమార్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఎదురైన ఇబ్బందిని మరి యేసురాజు గారికి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? ఫోన్ చేసి చెప్పలేదండి. ఆయనకి ఈ విషయం మాత్రం తెలిసే ఉంటుందండి.
ఏసుక మీరు కొల్లేరు అనుకోవడం నందు- కాదు, ఉమ్. మీ అంటే మీ ఆయన బాధ్యతగా మీరు చెప్పాలి కదా, ఇలా జరిగింది, మీ కుల పెద్ద కాబట్టి ఉమ్. ఇలా జరిగిందని చెప్పి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది కదా అంటున్నాను. ఉందండి. ఆ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ సజీవ్ కుమార్ గారికి ఫోన్ చేశానండి. ఆయనతో మాట్లాడాను, ఏస్ గారితో మాట్లాడతానన్నారు. వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి మేడం గారితో మాట్లాడాను. ఓకే. ఈ సమస్యను మేము సాల్వ్ చేస్తామని అన్నారు. మీ మీద పెట్టేశానండి, పరిస్థితులు చేయి దాటిపోయి కొల్లేరు నాయకులారా మీరు దీన్ని పట్టించుకుని త్వరితగతిన మా సమస్యను పరిష్కరించండి. గ్రామంలో ఇళ్ల స్థలాలు కావాలి, చెరువులు కావాలి. చెరువులు చేసుకుందాం, ఇళ్ల స్థలాలు లబ్ధి పొందుదాం, లబ్ధిదారులకు ఇద్దాము. మీరు ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నామని నేను ఫోన్ చేసి చెప్పానండి. ఓకే. మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు ఏమన్నారు మరి మీతో చెప్పినప్పుడు? వెంటనే ఈ దీనికి స్పందించి నేను సాల్వ్ చేస్తాను, ఏస్ గారితో మాట్లాడతాను, సజీవ్ కుమార్ గారితో మాట్లాడతాను, నాయకులతో కూడా నేను మాట్లాడి దీన్ని వెంటనే సాల్వ్ చేస్తానని ఆమె చెప్పారండి. అప్పటికి మీరు సీఏ గారి దగ్గరికి వెళ్ళలేదా? ఘంటసాల వెంకటలక్ష్మి గారితో మాట్లాడే సమయానికి సీఏ గారి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళక ముందు మాట్లాడారా? సీఏ గారి దగ్గరికి వెళ్ళక ముందే మాట్లాడానండి. ఇలా కంప్లైంట్ ఇస్తున్నానని కూడా చెప్పాను. కంప్లైంట్లు ఇక వాళ్ళందరితో మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడానికి సీఏ గారి దగ్గరికి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వెళ్ళానండి. ఓకే. ఏమప్పుడు నవ్య గారు, ఇప్పుడు మీ కుటుంబానికి కైకలూరు సీఏ గారు రక్షణ కల్పించలేని అన్నారు. మీరు మీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక సర్పంచ్ కుటుంబం అయ్యండి, మీ గ్రామంలో మీరు వెళ్ళలేని పరిస్థితి, మీకేంటి ప్రత్యామ్నాయం? ప్రస్తుతానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ అధికారులు ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు రక్షణ కల్పించారు పోలీసులు వారు అని కోరుకుంటున్నానండి. మా గ్రామానికి మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరండి. ఇప్పుడు మా గ్రామంలో ఎప్పుడు వస్తాడా వాడిని చంపేదాం, వాళ్ళ పిల్లల్ని చంపేదాం, వారి భార్యని చంపేదాం అని కాసుకుని కూర్చున్నారండి మా గ్రామంలో. ఇప్పుడు మా గ్రామంలో కూడా నేను, నా భర్త, నా పిల్లలు వెళ్ళడానికి లేదండి. రక్షణ కల్పించాలని పోలీసులు కోరుకుంటున్నాను. మీ మీద రాత్రి దాడి జరిగింది, అందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఓ పక్క తీసుకెళ్ళిపోయారు, బ్రతికి బయటపడ్డారు. ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మీ దారి కాసి మీ మీద దాడి జరిగే పరిస్థితి ఏర్పడతాయి. దానికి బాధ్యులు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? మా మీద దాడి జరిగితే కనుక దానికి బాధ్యులు మాత్రం ఈ సిఐ రవికుమార్ గారు, ఎస్ఐ ఈ కృష్ణ గారు, వీళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదండి. వాళ్ళకే సపోర్ట్ చేసేస్తారండి. వీళ్ళు మాకు మాత్రం వీళ్ళ పోలీసు మీద మాకు నమ్మకం లేదండి. వీళ్ళు వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వాళ్ళు మాకు ఇంకెక్కడ రక్షణ కల్పిస్తారు చెప్పండి? మాకు మా గ్రామంలో ప్రాణానికి మేము చాలా భయపడిపోతున్నాము. మాకు ఏదన్నా జరిగితే దానికి కారణం నగుగారి కృష్ణానందరావు, వాళ్ళ తమ్ముడు నగుగారి కొండలో, ఈ ముంగర తమాస్ కొడుకు నరేంద్ర, సైదు నరసింహ, వెంకయ్య కొడుకు, మోరు సంపత్తు, ముంగర పనీంద్ర, వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉందండి. చంపేసైనా సరే గుడిగడికి తీసుకెళ్లి గ్రామ పెద్దల ముందు ఆ శవాన్ని పడేద్దామని సవాల్ చేస్తున్నారండి రాత్రి. ఏమ్మా మీరేం చెప్తారమ్మా? సర్పంచ్ గారు, మీ నత్తగొల్లపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలు 42 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మట్టి తోలాలా? అవునండి. మట్టి తోలాలు ఉన్నప్పుడు మీరు తోలించారు అంటున్నారు. గ్రామం సంబంధించిన పంచాయతీ సంబంధించిన నిధులతో వాడారా, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టారా? ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కింద నాకే ఇచ్చారండి. నా సొంత నిధులతోనే నా వ్యాన్ అమ్మేసి, నా భార్య బంగారం అమ్మేసి, నా ఇల్లు కూడా అమ్మేసి, ఆ డబ్బులతోనే పేదలకు ఉపయోగపడుతుంది కదా, 42 మంది వాళ్ళు నివాసం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసమని నేను పనిగట్టుకుని నా డబ్బు ఖర్చు 40 లక్షలతో వాళ్ళకి ఇళ్ల స్థలాలు పోవటం జరిగిందండి. ఎప్పుడైతే నేను ఇళ్ల స్థలాలు పూడ్చానో, పేదలకి లబ్ధిదారులకి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చైతే నాకు మంచి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ పట్టాలు ఇచ్చారా? ఇళ్ల స్థలాలు ఎవరికైనా ఇచ్చారా? ఇంకెవలేదా? పూడ్చిన తర్వాత లేఅవుట్ వేస్తున్నామండి. వేసేటప్పుడు ఇక ఇచ్చేస్తామని డిస్ట్రిబ్యూట్ 10 రోజుల్లో చేసేస్తామనగా ముంగర సన్యాసిరావు అని చేత హైకోర్టులో కేసు వేయించేసి అది ఆపిచ్చేసారండి. ఆగిపోయిందా ప్రస్తుతం? అంతేనండి. రెవెన్యూ ఎంఆర్ఓ గారు ఏమంటారు దాని మీద? రెవెన్యూ అధికారులు ఏమంటారు? రెవెన్యూ గారు ఏమంటున్నారంటే అది ప్రభుత్వమే ఫారం అంటున్నారండి.
వాళ్ళు మాత్రం ప్రభుత్వ భూమి మన భూమి అంటున్నారండి. అలా అన్నారని నేను కూర్చానండి, లేకపోతే మీ కూర్చున్నాను. ఊర్లో 42 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేయని మీ ఊర్లో ఉన్న వాళ్ళని ఆపారు. అవును. మరి వాళ్ళు ఏమనుకున్నారు? మీ ఊరు ఈ 42 మంది ఏమనుకున్నారు? ఇళ్ల స్థలాలు ఇచ్చేయని కృష్ణానందరావు, కొండలరావు వీళ్ళంతా ఆపారని చెప్పి అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళని ఏమంటున్నారంటేనండి, వాళ్ళని ఆపేస్తున్నారండి. మాది ఒకే సామాజిక వర్గం అయిపోయి మీరు మాట్లాడొద్దు, ఇల్లు అన్నారా, ఇళ్ల స్థలాలు అన్నారా, మిమ్మల్ని కూడా సర్పంచ్ చేసినట్టే చేస్తాం, మీరు మాట్లాడొద్దు అంటున్నారండి. వాళ్ళు వెనకాలేమో ఇళ్ల స్థలాలు, సర్పంచ్ గారు మాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి, మాకు స్థలాలు లేవు, ఇల్లు లేవు, మీకు దండం పెడతామని దండం పెడుతున్నారండి నాకు. అందుకని వాళ్ళ గురించి నేను డిబేట్ చేయాల్సి వస్తుంది. ఆ 42 మంది కూడా భయపడుతున్నారు. భయపడుతున్నారండి, బయట వాళ్ళు భయపెడుతున్నారు వాళ్ళని. అవునండి. నువ్వేం మాట్లాడతాను వీలుగా భయపడుతున్నారు. నత్తగొల్లపాడులో 8 ఎకరాలు చెరువు ఉంది అంతేనా? ఆ 8 ఎకరాలు 3 ఎకరాలు 42 మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. మిగిలిన 5 ఎకరాల పరిస్థితి ఏంటి? అయితే ఈ 3 ఎకరాలు చెరువు వీళ్ళు కోర్టులో కేసేసి ఆపిచ్చారని చెప్పేసి కోపం వచ్చి నేను కూడా కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఆ 5 ఎకరాల గురించి కూడా నేను కంప్లైంట్ పెట్టి కేసు వేయటం జరిగిందండి. ఓకే. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటేనండి, వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తే కనుక నేను కూడా ఆ చెరువు మీద విత్డ్రా చేసుకుని అన్ని సక్రమంగా అన్ని లైన్గా సాగు చేసుకుంటామండి. అయితే ఈ 5 ఎకరాల మీద మీరు కలెక్టర్ గారిని కలిశారు, వినతి పత్రం ఇచ్చారు, అధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు స్పందించకపోతే నెక్స్ట్ మీరు ఎట్లా దాని మీద ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ ఇళ్ల స్థలాల మీద కేసు వేస్తే ఎమ్మటే స్పందించేశారండి. నేను కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కంప్లైంట్ పెట్టానండి. అసలు స్పందించలా, ఏమి చేయలేదండి. అసలు ఇంతవరకు పట్టించుకున్న నాదులే లేరండి. ఆ వెట్రి సెల్వం మేడం గారు కూడా 29 ఆ రసీదు ఇచ్చింది తప్ప దాని గురించి అప్పటి నుంచి కానీ పట్టించుకున్న దాఖలాలే లేవండి. అందుకని ఇప్పుడు నేను నా ఇళ్ల స్థలాలు ఎలాగైతే ఆపారో అలాగే ఆ 5 ఎకరాల చెరువు కూడా ఆపటానికి నేను హైకోర్టుకే వెళ్తేనే ఇది న్యాయం జరిగిద్దని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇంకా హైకోర్టులోనే ఫైట్ చేస్తానండి. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా న్యాయం చేయట్లేదండి. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఈ లోకల్ వాళ్ళకే సపోర్ట్ చేసి కోవర్ట్లుగా, పసుపు సొక్క వేసుకున్న కోవర్ట్లుగా ఈ కూటమి నాయకులకి పనిచేస్తున్నారండి. అందుకని నేను హైకోర్టులోనే ఫైట్ చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎవరు రక్షణ కల్పించలేదు అంటున్నారు. ఇప్పుడు మీరు మీ ఊరు వెళ్ళడానికి ఇబ్బంది లేదుగా? అసలు ఏమీ లేదండి. అసలు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అసలు ఊరిలో కూడా అంగట్లేము. అసలు అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సిఐ రవికుమార్ గారు కూడా మీరు ఎక్కడికన్నా వెళ్ళి సావండి, మిమ్మల్ని మేము రక్షణ కల్పించలేమన్నానండి. ఈ పరిస్థితుల్లో నా పిల్లని వేసుకుని, నా భార్యను వేసుకుని మేము ఎక్కడన్నా దూకి సావటం తప్ప వేరే ప్రతి మార్గం మాకు కనిపించట్లేదు సార్. సిఐ కానీ, మా రూరల్ సిఐ కానీ, ఎస్ఐ కానీ రక్షణ కల్పించట్లేదు కదా. మాకు అసలు పట్టించుకునే, మా సమస్యను పట్టించుకునే దాఖలాలే లేవండి. ఇప్పుడు ఏం చేయాలో అగమ్య గోచరం ఉంది. ప్రభుత్వం వాళ్ళు అసలు పట్టించుకుని ఈ విషయంలో మరి అందరూ నాయకులు అందరూ పట్టించుకొని మరి ఈ ఎంటీవీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరికీ దండం పెడుతూ నమస్కరిస్తున్నామండి. ఎండిఓ చాలా నమస్కారం అండి. నన్ను నా భర్తను చంపడానికి ఒక గ్రామస్తులో ఉన్న కృష్ణానందరావు అనే అతను, బొప్పుకొండ అనే అతను నన్ను నా భర్తని పిల్లల్ని చంపడానికి మరి ఇలాగ సిఐ గారు కూడా మరి వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇలాగ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నాడు సర్పంచ్. ఆ కంప్లైంట్ మీరు ఎంత తీసుకోవద్దు, అసలు తీసుకోవద్దు, వాళ్ళకి రక్షణ కల్పించొద్దు, మా ఊరికి అసలు పంపిస్తే చంపేస్తాం అది ఇదని వాళ్ళు కూడా సిఐ గారు కూడా వాళ్ళు ఫోన్లు చేశారండి. మరి మాకు రక్షణ కల్పించి మరి రక్షణ లేకపోతే మాకు ఎలాగంటే నేను నా భర్త నా పిల్లలు ఏదైనా ముందేసుకుని చావడం తప్ప మాకు ఏ పరిస్థితి లేదంటే మా గ్రామానికి కూడా వెళ్ళడానికి కూడా లేకుండా చేస్తున్నాడండి కృష్ణానందరావు అతను, బొప్పండి అతను. మాకు న్యాయం చేయాలని ఎంటీ వరకు కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి చూసాం సర్పంచ్, నత్తగొల్లపాడు సర్పంచ్ మొంగర రామకృష్ణరాజు గారు, వారు సతీమణి నవ్య గారు మరి ఎంత ఆవేదనతో కన్నీటి పర్వంతమయ్యి గ్రామంలో ఒక సర్పంచ్ రక్షణ లేని పరిస్థితి, ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ కైట్లూరు నియోజకవర్గంలో గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే కృష్ణానందరావు ఉన్నాడో, కొండలరావు ఉన్నాడో, ఇంకెవరైతే పేర్లు చెప్పారో వీళ్ళ వల్ల గ్రామంలోకి వెళ్ళలేని పరిస్థితి. మరి ఈ క్షణం నుంచి ఆ ఊరు వెళ్ళలేకుండా ఎక్కడో సరే పిల్లలతో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ప్రాణరక్షణ కావాలంటున్నారు. మరి గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వీళ్ళు
ఈ వీళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగితే వాళ్ళ బాధ్యత వహించాలని కూడా మరి వాళ్ళు కోరుకుంటున్నారు. మన జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ, పోలీస్ మంత్రి గారు స్పందించి న్యాయం చేయాలని కోరుకున్నారు. మన సర్పంచ్ కుటుంబానికి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడితే సామాజిక పరిస్థితి అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి ఒక సర్పంచ్ కుటుంబానికి రక్షణ కలిగించి వీళ్ళని మన క్షేమంగా వాళ్ళ ఊరు కైట్లూరు నియోజకవర్గంలో ఉన్న నత్తగుల్లపాడు గ్రామానికి తీసుకెళ్ళి ఆ గ్రామంలో వీళ్ళకి ప్రత్యర్థిగా అంటే ఒక పేదవాళ్ళకి 40 మంది పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే సర్పంచ్లు అడ్డుకుని అక్కడ ఉన్న ప్రత్యర్థులు కావాలని చెప్పి రాజకీయ కుట్రతోనో మరి ఏ కుట్రో అది భవిష్యత్తులో సర్పంచ్ కావాలనో ఆలోచించని వీళ్ళు ఇబ్బంది పెడతారనేది రామకృష్ణరాజు గారు చెప్తున్నారు. దీనిపైన కైట్లూరులో ఉన్న రాజకీయ నాయకులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామేశ్వర శ్రీనివాస్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలా, ఇలా పోలీస్ యంత్రాన్ని జోక్యం చేసుకోవాలా. ఇలా రక్షణ కల్పించాల ముందు ఒక సర్పంచ్ ఈ విధాన పరిస్థితి ఏర్పడి ఇలా రోడ్ల మీద పడి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడితే కాకుండా పెద్దలు కూడా ఏం పట్టించుకోబోదు, ఎంతవరకు కరెక్ట్ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్న ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికైనా మరి ఈ కుటుంబానికి ఈ క్షణం నుంచి ఏం జరిగినా పోలీసుది ఆ నక్కలపాడులో ఉన్న ములపాడు గ్రామంలో ఉన్న కృష్ణానందరావు మణిరావు బాధ్యత చెప్పి వీళ్ళు భార్య పట్ల కన్నీటి పర్వతం అని చెప్తున్నారు. దీనిపైన పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే గ్రామంలో ఉన్న సమస్య పరిశీలిస్తే గ్రామంలో ఉన్న పేదలకు న్యాయం చేస్తుంది. పోలీసులు స్పందించాలా, కైట్లూరు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి న్యాయం చేస్తే బాగుంటుంది. మన నత్తగుల్లపాడు సర్పంచ్ మంగరం రామకృష్ణరాజు గారు వారి సతీమణి నవ్య గారు కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,